జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. 2 రోజుల్లో 2 ఆవులపై పెద్ద పులి దాడి చేసింది. గంగారాం తండాలో పశువుల కొట్టంలో ఉన్న ఆవుపై దాడి చేసింది పెద్ద పులి. పొలాల్లో ఆవు కలేబరాన్ని అధికారులు గుర్తించారు. పెద్ద పులి కదలికలను ట్రాక్ చేస్తున్న అధికారులు ట్రాక్ కెమెరాలతో పులి జాడ కోసం గాలిస్తున్నారు. పులి సంచారంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. తమను రక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. పెద్ద పులి చంపేసింది. షెడ్యూల్లో ఉంటుంది. అది ఎప్పుడు షెడ్యూల్ ఉండి వచ్చి తిని మళ్ళీ నీళ్ళు పెట్టి లోపల ఉంటుంది. అది వచ్చి వేటాడి చంపేసింది. ఫారెస్ట్ వాళ్ళు కొంచెం ఆదుకోవాలని కోరుకుంటున్నాం. నష్టపరిహారం మాకు కొంచెం అది పాలు కూడా మంచిగానే ఇస్తుంది. మాకు 5-6 లీటర్ పాలు ఇస్తుంది. ఇప్పుడు 2-3 రోజుల్లో ఈను అది మినిమం 1,20,000 వరకు దాని రేటు నష్టపరిహారం ఉండే చేయించాలని కోరుకుంటున్నాం. ఇసుక జగిత్యాల జిల్లా కొడిమ్యాల సమీపంలో పెద్ద పులి సంచారం కలకలమైతే సృష్టిస్తోంది. అటు 2 రోజుల్లో 2 ఆవులపై పెద్ద పులి అయితే దాడి చేసింది. దీనికి సంబంధించి గ్రామస్తులు కూడా మాట్లాడడం మనం చూసాము. వారు పోషించే ఆవులు పాడి పశువులపైన పెద్ద పులి దాడి చేస్తోంది. మేము తీవ్రంగా నష్టపోయామంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద పులి దాడి చేసింది 2 ఆవులపైన. అటు గంగారం తండాలో కూడా పశువుల కొట్టంలో ఉన్న ఆవుపై కూడా దాడి చేయడం అయితే జరిగింది. ఇక పొలాల్లో ఆవు కలేబరాన్ని అధికారులు గుర్తించారు. అయితే పెద్ద పులి కదలికలను అధికారులు అయితే ట్రాక్ కెమెరాలతో గాలించడం అయితే జరుగుతోంది. మరి పులి సంచారంతో గ్రామస్తులంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. తమను రక్షించాలి అంటూ కూడా గ్రామస్తులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులు తగిన జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. సో పులిని బంధించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఫారెస్ట్ అధికారులు. అదేవిధంగా పులి జాడ కోసం అటు ట్రాక్ కెమెరాలను కూడా అమర్చడం జరిగింది. పులి ఎక్కడుంది, తన ఆనవాళ్లు ఎక్కడున్నాయి అంటూ కూడా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. మరి ఫారెస్ట్ అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు, పులి జాడను ఎన్ని రోజుల్లో కనిపెట్టే అవకాశాలున్నాయి, మరి ఈ మధ్య కాలంలో మళ్ళీ ఆ పాడి పశువులపై దాడి చేయడానికి ఒకవేళ గ్రామ శివార్లలోకి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అంటూ కూడా గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు.